జనరల్గా పాయింట్ ఒకటి 4 సార్లు ఆలోచిస్తాను ఒక పాయింట్ మాట్లాడేటప్పుడు. కమిషనర్ గారి యొక్క అంటే దానికి ముందు ఒక మాట కూడా చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి 54 మంది కార్పొరేటర్లు కానీ అలానే మిగిలిన సభ్యులందరికీ కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. మనం గెలిచిన సుమారుగా 10,000 మంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే గెలిచిన మన తృప్తి ప్రతి కార్పొరేటర్ కూడా ఉండింది. అయితే గడిచినటువంటి 4 సందర్భాలు నేను రీజన్స్ అయితే లోపలికి వెళ్ళట్లేదు, కానీ ఒక్కరు కూడా తృప్తి లేదు. నేను ఒక కార్పొరేటర్గా ఉన్నాను, నాకు ఒక గౌరవం ఉంది అనే భావన అయితే మెజారిటీ కార్పొరేటర్స్ లేదు. ఒక విలువ అన్నది కనిపించట్లేదు. సో ఖచ్చితంగా ఇలాంటి సమావేశాలు రెగ్యులర్గా జరగాలని, కార్పొరేటర్లకి ఒక గౌరవం గుర్తింపు ఇవ్వాలని, అది నేను ఏ పార్టీని కూడా అనట్లేదు, అందరికీ కూడా అది ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ప్రధానంగా అధికార పార్టీ, ప్రతిపక్షం ఇవన్నీ కూడా మీరు అన్నట్టు తాత్కాలికం. పొద్దున ఎవరు ఎలా ఉంటారు ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి. అధికారుల విషయాన్ని గురించి తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఇకపోతే నేను కమిషనర్ గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కమిషనర్ గారు నేను ఇంతకుముందు గతంలో ఇద్దరు కమిషనర్తో కూడా మాట్లాడడం ప్రస్తావించడం జరిగింది. కానీ ఈ కమిషనర్ గారికి ఎందుకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు? ఒక శాసనమండలి సభ్యుడిని, దీంట్లో ఎక్సెప్షన్ మెంబర్ని, అలానే శాసనసభ, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ గురించి ఆయనకి తెలుసా తెలియదా అర్థం కాదు. ఇది నేను ఆయన మీద వేరే ఆలోచనతో కూడా చెప్పట్లా. ఇది నేను ఒక శాసనమండలి సభ్యులుగా, ఒక ఎక్సెప్షన్ మెంబర్గా చెప్పడం కంటే సభ్యులందరూ బాగా కూడా మెజారిటీ అయ్యి ఉంటే, నేను జూలై 12వ తారీఖున అధ్యక్ష లెటర్ రాశాను ఆయనకి. అంటే విఆర్ హై స్కూల్ స్టార్ట్ చేస్తా ఉన్నప్పుడు నేను రాసిన సింపుల్ పాయింట్స్ రాస్తాను. అంటే దాంట్లో ఏం చేయాలనుకుంటాను, దానికి సంబంధించినటువంటి వెహికల్స్ అవి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము, అది దానికి డీటెయిల్స్ ఏంటి, 4 పాయింట్స్ నేను లెటర్ ఆయన పంపించి నేను కింద సీల్ కూడా వేయించుకోవాలని చెప్పాను. దీనికి సంబంధించి 6 నెలలు అయింది, ఇప్పటికి కనీసం రిప్లై ఇవ్వదు. అదేవిధంగా ఆగస్టు మళ్ళీ ఇంకొక లెటర్ రాశాను. అదేంటంటే జస్ట్ ఇది మరి సిల్లీ మ్యాటర్, 43వ డివిజన్కి సంబంధించి ఓటర్ లిస్ట్ కావాలని అడిగాను. ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది అని అంటా ఉంటారు. ఓటర్ లిస్ట్ అడిగినాను. నేను ఆయనకు ఫోన్ చేసి నేరుగా అడిగితే కూడా ఆయన కింద ఉండేవాళ్ళని అడగమంటాడు. కింద ఉండేవాళ్ళని అడిగితే వాళ్ళు మళ్ళీ పైన అడగమంటారు. ఇది ఎంత అద్భుతం! అసలు మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. 4 నెలలు అయింది, ఈ రోజు దాకా కనీసం ఓటర్ లిస్ట్ నేను తెప్పించుకోలేకపోయినాను. తర్వాత 9వ నెలలో మళ్ళా విఆర్ హై స్కూల్ గురించి మళ్ళీ ఒక రిమైండర్ పంపించి మళ్ళీ ప్రతిదీ కూడా నా దగ్గర విత్ సిగ్నేచర్ విత్ సీల్ నేను వేయించుకొచ్చుకున్నాను. వీటన్నిటి మీద కూడా మళ్ళీ 9వ నెలలో నేను 10వ నెలలో మళ్ళీ లెటర్ రాస్తాను. కనీసం ఏ ఒక్క లెటర్కి ఆన్సర్ చేయకపోవడం కానీ, కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం కానీ, అసలు ఇంత శాసనసభ, శాసన మండలి సభ్యులకు ఒక ప్రివిలేజ్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అవి తెలుసో తెలియదో నాకు తెలియట్లా. ఎంత వీటిని మీరు క్రాస్ చేస్తా ఉన్నారని మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫైర్ అవుతా ఉన్నారంటే ఇది చాలా పొరపాటు చేస్తూ ఉంటారు ఈ ఇష్యూలో. సో ఎందుకు ఎలా చేస్తూ ఉన్నారు, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి భవిష్యత్తులో తప్పకుండా కాలం నిర్ణయిస్తుందని నేను చెప్తాను. ఎందుకంటే వీటన్నిటికీ కూడా నా దగ్గర నేను ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అన్నది పరిస్థితిని బట్టి వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ నేను దయచేసి చెప్పడం ఏంటంటే మినిమం ఒక ప్రోటోకాల్ అనేది ఫాలో కావాలి. ఒక డివిజన్లో నేను ఈరోజు 3 డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ అయినా నేను ఇక్కడ స్థానికంగా సిటీ కాన్స్టిట్యున్సీలో నేను ఓటర్గా ఉన్నాను, దీంట్లో ఎక్సెప్షన్ మెంబర్గా ఉన్నాను. కార్పొరేషన్లో జరిగినటువంటి ఏ కార్యక్రమాలకైనా కూడా నాకు కనీస మీ దగ్గర నుంచి ఒక ఫోన్ కానీ, లేకపోతే మీ ఆఫీస్ నుంచి నాకు ఒక ఫోన్ కానీ రావట్లేదు. ఇది ఎంత పొరపాటు, ఎంత తప్పు అన్నది కూడా మీ దృష్టిలో ఉంటుందో లేదో తెలియదు. తర్వాత ఇంకోటి 2వ పాయింట్ వచ్చేటప్పటికి, సరే ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోమని నేను మెయిల్ ద్వారా నేను కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. భవిష్యత్తు ఎలాగ కనుక రిపీట్ అయితే
అప్పుడు మీ అందరి ఆలోచన బట్టి ఏం చేయాలనేది ఆలోచించవచ్చు. డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభవేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.